ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు ఇటు పొల్యూషన్ లెవెల్ తగ్గించేందుకు యాంటీ పొల్యూషన్ రెవల్యూషన్ అయితే ఢిల్లీ నగరంలో ఏర్పాటైంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ వాటర్ క్యాన్స్నే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ కూడా రోడ్ల మీద ఇట్లా వేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇలా వేయడం ద్వారా మొత్తంగా ఉన్న వాయు కాలుష్యంతో పాటు ఇటు వాతావరణం ఉన్న ఉష్ణోగ్రతలు కొంత మేరకు తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ కూడా ముందుకు వస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఇలాంటి వాటర్ ట్యాంకులను తీసుకుంటూ దానిపైన వాటర్ స్ప్రేస్ని తీసుకుంటూ స్టార్టప్ ఇండియా ఈ ఒక నినాదంతో అయితే ఢిల్లీ ప్రభుత్వం చేస్తూ కూడా ముందుకెళ్తోంది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే ఆటో వాలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, ముఖ్యంగా ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ వారి ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు తమ వాహనాలపైన ఈ స్ప్రేస్ను సరదాగా అంటే యూజ్ చేసుకున్న పరిస్థితి మనం ఢిల్లీ నగరంలో చూసుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా 42 నుంచి 45 ఉష్ణోగ్రతలు ఢిల్లీ నగరంలో నమోదవుతున్నాయి. వాటిని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థలన్నీ కూడా దీనికి సంబంధించి కూడా అడుగులేస్తూ ముందుకెళ్తున్నాయి. ఇంత వాతావరణాన్ని తగ్గించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ కూడా ముందుకు వచ్చిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఒకప్పుడు చలికాలంలో వచ్చిందంటే ఎయిర్ క్వాలిటీ ఏ మేరకు మారిపోతుందో ఇక్కడ ఢిల్లీ ప్రజలకు చాలామందికి తెలుసు. ఎందుకంటే 100 క్వాలిటీ దాటిందంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో వాయు కాలుష్యం వచ్చిందంటే లెక్క. కానీ ఢిల్లీ నగరంలో మాత్రం 500 నుంచి 900 మేర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మారుతూ కూడా వాయు కాలుష్యం పెరుగుతుంది. సో ఇలాంటి 900 వరకు వెళ్ళిందంటే అక్కడ ఒకవేళ ఒక సిగరెట్ కాలిస్తే దాన్ని ఒక రోజులో ఈ పొగ పీలిస్తే 9 సిగరెట్లు కాల్చినంత లెక్క అన్నట్లు కూడా ఇటు వైద్య నిపుణులు కావచ్చు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాంటి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూ కూడా ముందుకు వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి వాటర్ గన్స్ అయితే ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి ఇప్పుడు రోడ్లపైన ఇలాంటి వాటర్ స్ప్రే కొట్టడం, అలాగే వాహనాలపైన స్ప్రే చేయడం ద్వారా కొంతమేరకు ఇటు ఈ తార్ రోడ్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, ఇలాంటి రోడ్లపైన వాటర్ చల్లడం ద్వారా కొంతమేరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సో తద్వారా వేడి తగ్గుతుంది. తద్వారా ప్రజలకు కొంత ఉపశమనం దొరుకుతున్నట్టు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ కూడా ఢిల్లీ ప్రభుత్వం అయితే ముందుకు అడుగులేస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.